మన సైబర్ ట్రక్ అయితే సగం అయితే ఎక్కింది, ఆనే తిరుగుతూ ఉన్నాయి పయ్యలు. క్రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు రెడీ ఉంది లేపనికి మన ఆర్సీ వ్యాన్ని. సో ఇప్పుడైతే లేపుతుంది అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈరోజు చాలా ఇబ్బంది అయితే వచ్చిందనమాట. మన ఆర్సీ వ్యాన్కి పెద్ద పొక్కలు అయితే దిగబడ్డది, అంటే మొత్తం కూలబడ్డది అనమాట. పెద్ద యాక్సిడెంట్ అయితే అయ్యింది దానికి. సో దాన్ని రెస్క్యూ చేయడానికి అయితే మన ఆర్సీ క్రెయిన్ అయితే పోతుంది అనమాట. పెద్ద క్రెయిన్ అయితే పోతుంది, దాన్ని రెస్క్యూ చేసి బయటికి అయితే తీయడానికి. ఇంకొకటి మన ఆర్సీ సైబర్ ట్రక్ ఉంది కదా, సైబర్ ట్రక్లు అయితే వేసుకొని అయితే బయటికి అయితే తీసుకొని వద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే మన ఆర్సీ వ్యాన్ ఎట్లా కూలబడ్డదో అయితే చూపిస్తా, తర్వాత మన క్రెయిన్ అయితే వస్తుంది దాని దగ్గరికి రెస్క్యూ చేయడానికి. సో వీడియో స్కిప్ అయితే చేయకండి, ఫుల్ అయితే చూడండి, పిచ్చ క్రేజీగా ఉంటుంది. ఓకేనా? చూడొచ్చు మీరు, మన ఆర్సీ వ్యాన్ అయితే మొత్తం పెద్ద బోల్ర పొక్కలు అయితే పడ్డది అనమాట. మొత్తము పెద్ద యాక్సిడెంట్ అయితే అయ్యింది దానికి. సో దాన్ని రెస్క్యూ చేయడానికి అయితే మన క్రెయిన్ అయితే రెడీగా ఉంది. ఇవన్నీ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాలన్నమాట మన క్రెయిన్. ఇది చూడొచ్చు, మన సైబర్ ట్రక్ ఇట్లా ఫేస్ చేయాలన్నమాట. ఇది చూడొచ్చు, ఫస్ట్ అయితే ట్రాక్ అయితే చూడండి, ఇవన్నీ దాటేయాలి. ఇది మొత్తం దుబ్బ అనమాట. మొత్తం ఆ దుబ్బల నుంచి బయటకి ఎక్కేసిన తర్వాత పెద్ద ల్యాడర్ అయితే కట్టినాం అనమాట. ఇది చూడొచ్చు, పెద్ద ల్యాడర్ అయితే ఎక్కాలన్నమాట మన ఆర్సీ సైబర్ ట్రక్. తర్వాత 2-3 బుగ్గలు అయితే వేసినాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ బుగ్గలు ఎందుకు వేసినామంటే జస్ట్ అది పైలు మొత్తం వేడిగా అయితే తడవనీకి అనమాట, అందుకే బుగ్గలు వేసినాం 2-3. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్నగా డైలాగ్ ఒకటి తయారైతే చేసినాం అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఇది చేయకుండా మనం అయితే స్టార్ట్ అయితే చేద్దాము. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టుర్రి, కొత్త విషయాలు, అలాగే సబ్స్క్రైబ్ అయితే ఏరి మర్చిపోకుర్రి. చూసుకోవచ్చు, మన క్రెయిన్ అయితే రెడీగా అయితే ఉందన్నమాట. చూడొచ్చు, ఆల్రెడీ స్టార్ట్ అయింది బండి, ఇంజన్ అయితే స్టార్ట్ అయింది, ఇక మూవ్ అయితే అవుతుంది. అది చూడొచ్చు. సో ఇప్పుడు దాని దగ్గరికి అయితే పోతుంది, చూడండి ఎట్లా పోతుందో. సో దానికన్నా ముందు మనం హుక్ అయితే మీదకైతే లేపుదాము. చూడొచ్చు మీరు, హుక్ అయితే మీదకైతే లేపుతున్నా, ఎందుకంటే కింద అయితే ఆంతుంది. చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే కిందికైతే దిగుతున్నా. చూడొచ్చు, ఎలా అయితే దింపుతున్నా, దిగింది, కిందికైతే దిగింది. అది చూడొచ్చు మీరు, ఎంత కిందికైతే వచ్చిందో. చూడొచ్చు ఎంత ఈజీగా దిగిందో. మొత్తంలో అయితే ట్రాక్ని ఇట్లా ఈజీ అయితే క్రాస్ అయితే వేస్తుంది. మొత్తం అక్కడికైతే రీచ్ కావాలి ఇప్పుడు మనది. సో పోతుంది మెల్లమెల్లగా. పెద్ద పెద్ద గడ్డలు గిట్ట ఎంత ఈజీ ఎక్కుతుందో చూడండి మన క్రెయిన్. చూడొచ్చు మీరు, మన క్రెయిన్ మెల్లమెల్లగా చూడండి ఆఫ్ రోడ్లో ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. సేమ్ నిజం క్రెయిన్ ఉన్నట్టే ఉంది. అది చూడొచ్చు, పోతూనే ఉంది మెల్లమెల్లగా. చూడొచ్చు మీరు. సో మన డెస్టినేషన్కి అయితే వచ్చేసింది అనమాట మన క్రెయిన్. చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే ఈ దగ్గర అయితే రీచ్ అయితే అయ్యింది మన క్రెయిన్. అది చూడొచ్చు, ఇక హుక్ అయితే కిందికైతే దించేస్తున్నాం దీన్ని. చూడొచ్చు మీరు, మొత్తం అయితే ఎంత ఈజీగా వెళ్తుందో ఆఫ్ రోడ్లో. సో బండిని అయితే మలిపేసాం అనమాట. చూడొచ్చు మీరు. ఇది చూడొచ్చు, మన క్రెయిన్ అయితే మొత్తంలో అయితే వచ్చేసింది అనమాట. చూడొచ్చు ఎంత ఈజీగా అయితే వచ్చిందో చూడండి. మొత్తం రాళ్ళే ఉండే, రాళ్ళ మీకించి అయితే ఎంత ఈజీగా వెళ్ళిందో చూడండి మన క్రెయిన్. సో ఇప్పుడైతే దాని అయితే రెస్క్యూ చేయడానికి అయితే వచ్చేసింది. అది చూడొచ్చు, మొత్తంలో అయితే ప్లేస్కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే స్టాండ్ అయితే వేద్దాం దీన్ని, ఇక్కడ స్టాప్ చేసేసి చైన్ అయితే కడదాం దానికి. మొత్తంలో అయితే దాన్ని అయితే దింపుతున్నా. చూడవచ్చు మీరు, దాన్ని అయితే దింపుతున్నా చూడండి. మన క్రెయిన్ అయితే మలిగింది రెస్క్యూ చేయడానికి మన వ్యాన్ని. మొత్తంలో అయితే మస్తు స్పీడ్ వచ్చేలా కింద పడ్డదనమాట మన వ్యాన్. ఇది చూడొచ్చు మీరు, కిందికి అయితే దించుతున్నాం మన హుక్కుని. ఆ ఫ్రేమ్ని కిందికి దించిన తర్వాత మన కొండ అయితే తలిగిద్దాం మన దానికి. సో ఫ్రేమ్ని అయితే మొత్తంలో అయితే కిందికి అయితే దించేసిన. అది చూడొచ్చు మీరు, ఈ హుక్కుని ఇట్లా కిందికైతే దించేస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని తలిగిచ్చేసి మీదకైతే లేపుదాము. అది చూడొచ్చు, హుక్ అయితే కిందికైతే వచ్చేసింది. ఇక చైన్ తోటి అయితే కడదాము, కట్టేసి ఇక సైబర్ ట్రక్ని అయితే తోలుకొని వద్దాం వీడికి. మన సైబర్ ట్రక్ అయితే ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి. ఇప్పుడైతే దీన్ని అయితే డైరెక్ట్ దుంకిస్తాడు, ఎంత ఈజీగా దుంకిందో చూసిర్రా. ఇట్లా వెళ్తూ చూడండి ఆఫ్ రోడ్లకించి ఇట్లా అయితే దీన్ని ఆవిడే ఉండదు. ఓ పల్టీలు కొట్టింది భయ్యా. అది చూడొచ్చు మీరు, ఎట్లా పల్టీ కొట్టిందో ఇది. ఇక్కడ మనం ఒక ఇంక్లైన్ ప్లేన్ అయితే రెడీ చేసినాం డైలాగా. ఆ డై మీకు ఎక్కువ చూద్దాము. అది చూడొచ్చు ఎంత ఈజీ ఎక్కుతుందో. కానీ స్టక్ అయితే అయిపోయింది, మళ్ళీ ఒకసారి వెనకకైతే తీద్దాము, తీసి మళ్ళీ అయితే ఎక్కిద్దాం. ఓ ఇప్పుడైతే దుంకేసింది అనమాట మన సైబర్ ట్రక్. సో ఇప్పుడైతే 2-3 బుగ్గలు అయితే వేసినాం. 2-3 బుగ్గలు అయితే వేసినాం. బుగ్గల మీకు ఎక్కాలి, పగిలిపోయినాయి అనమాట వాటర్. అయ్యో మొత్తం పచ్చిగా అయితే వేసేసింది అది. సో ఇంకా 2 అవుతున్నాయి. ఒకటే వలగొట్టింది, ఇంకోటి ఇట్లా వలగొట్టింది. సో ఇప్పుడు ఇంకోటి ఉంది, అది ఒక్కటి వలిగిందంటే అయిపోతుంది. ఇక అది వలుగుతలేదు, చిన్నగా ఉంది అది. సో ఇప్పుడైతే మన ఈ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కిద్దాం. మొత్తం బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేసింది అనమాట. చూడవచ్చు మీరు, మన బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేసింది మన సైబర్ ట్రక్. చూడు ఎంత మంచిగా వెళ్తుందో చూడండి.
సో ఇప్పుడు బ్రిడ్జ్ అయితే దిగాలి. మన సైబర్ ట్రక్ అయితే బ్రిడ్జ్ అయితే దిగుతుంది చూడొచ్చు. ఓ ఇంత ఈజీగా దిగిందో, మొత్తంలో అయితే ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట. చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే ట్రాక్లకి అయితే వచ్చేసింది ఈ దుబ్బ ట్రాక్లకి. సో ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి, మళ్ళీ ఒకటి ఇట్లా మలపాలి బండిని. క్రెయిన్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు హుక్ వేసి దీని అయితే బయటకి అయితే గుంజుదాము. సో హుక్ అయితే తలిగించేసిన, ఇప్పుడైతే దీని అయితే లేపుదాము. క్రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు రెడీ ఉంది లేపనీకి మన ఆర్సీ వ్యాన్ని. సో ఇప్పుడైతే లేపుతుంది అనమాట. అది చూడొచ్చు మీరు, చూడండి ఎంత ఈజీగా లేపుతుందో చూడొచ్చు మన క్రెయిన్. చూడొచ్చు మీరు మన ఆర్సీ వ్యాన్ ఎంత ఈజీగా లేపుతుందో చూడండి మన క్రెయిన్. సో మొత్తం పొక్కల నుంచి అయితే బయటికి అయితే తీస్తుంది అనమాట. చూడొచ్చు దీని చక్రాలు గిట్ట ఎట్లా తిరుగుతున్నాయి ఇక్కడ. చూడొచ్చు మీరు, సేమ్ రియల్ క్రెయిన్ ఉన్నట్టే లేపుతుంది. మొత్తంలో అయితే మన వ్యాన్ అయితే లేపింది, అది చూడొచ్చు. సో ఇప్పుడు మన ఆర్సీ సైబర్ ట్రక్లో అయితే వేసేయాలన్నమాట ఆ వ్యాన్ని. సో అది చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే మన వ్యాన్ అయితే లేపేసింది అనమాట. సో ఇప్పుడు ఇంకో జరంత మీదకి లేపి సైడ్ దింపుదాము. చూడొచ్చు మీరు, ఇంకా మీదకైతే లేచింది. అది చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే మీదకైతే లేచేసింది అనమాట. సో ఇప్పుడైతే తిప్పుదాము. సో ఇక్కడికైతే వచ్చేసింది. మళ్ళీ ఒకసారి అయితే కిందికైతే దించుదాము దాని ఫ్రేము. అది చూడొచ్చు మీరు, కిందికైతే దించుతున్నా. సో మన ఫ్రేమ్ అయితే కిందికైతే దిగుతుంది. మన క్రెయిన్ అయితే మొత్తంలో అయితే రెస్క్యూ అయితే చేస్తుంది అనమాట. దాన్ని రెస్క్యూ చేసిన తర్వాత దీన్ని చైన్ తోడు కట్టేసి ఇక మీదకైతే తీసుకొని పోదాము. మీరు మొత్తంలో అయితే ట్రాలీలకు అయితే వచ్చేసింది, సైబర్ ట్రక్ ట్రాలీలకు అయితే దించేసింది అనమాట. ఇప్పుడు చైన్ తోడు కట్టేద్దాం దీన్ని ఇక. సో దీని అయితే జరంతా మళ్ళీ ఇంకా కిందికి దించేసి హుక్ అయితే తీసేద్దాం. సో మన హుక్ అయితే తీసేస్తున్నాం ఇక. దీనికైతే వచ్చు మీరు, మన వ్యాన్ అయితే దాంట్లో అయితే కట్టేసినాం అనమాట. సైబర్ ట్రక్లో ఇంకా ట్రాలీలు అయితే కట్టేసినాం మన వ్యాన్ని. సో ఇప్పుడు దీన్ని అయితే గ్యారేజ్కి అయితే తీసుకోదాం ఇక. సో అది చూడొచ్చు మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది మన బండి. అది చూడొచ్చు మీరు, మన మెల్లమెల్ల అయితే మన సైబర్ ట్రక్ అయితే బయటకి అయితే వెళ్తుంది. కానీ ట్రాక్ చిన్నగా ఉండేసరికి అలానే స్టక్ అవుతుంది. కానీ ఛాలెంజెస్ అంటే అవే కదా, అందుకే చిన్నగా అయితే చేసినాం మనము. అది చూడొచ్చు మొత్తంలో అయితే బయటకి అయితే వెళ్తుంది. చూడొచ్చు దీన్ని ఎట్లా ఎక్కుతుందో చూడండి. సో మొత్తంలో రాయిలే ఎక్కుతుందిగా. ఇప్పుడు మన ఈ బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసింది అనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కుతుందా ఇక్కడ చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసింది. సో బ్రిడ్జ్ కాడికి పోయేసరికి ఆగిపోయింది, మన ఎక్కలేదు. సో సగం అయితే ఎక్కింది, ఎట్లా తిరుగుతుంది అది చూడొచ్చు మీరు. మన సైబర్ ట్రక్ అయితే సగం అయితే ఎక్కింది, ఆడనే తిరుగుతూ ఉన్నాయి పయ్యలు. సో మళ్ళీ అయితే రిటర్న్ అయితే అయిపోయింది. సో ఇది ఎక్కలేదు, దానిలో అంత పవర్ అయితే లేదు. మొన్నటిదాకా బాగానే ఎక్కింది, కానీ ఇప్పుడైతే అంత పవర్లో ఎట్లా తిరుగుతుంది చూడు దాని పయ్యలు. మళ్ళీ ఒకసారి అయితే ఇంకా మూడిపోయి అందాం. ఓ మరీ ఎక్కుంది ఇది, అస్సలు ఎక్కనే లేదు. ఓ షెట్ సైడ్కి అయితే ఉలబడ్డది. ఇక మొత్తంలో అయితే తీసి బయటకి అయితే ఎక్కించినాం అనమాట. మెల్లమెల్ల నూక్కుంటా మొత్తంలో అయితే మీదకైతే ఎక్కింది. ఇక నెక్స్ట్ ఛాలెంజెస్ అయితే ఫేస్ అయితే వేయాలి మన సైబర్ ట్రక్. చూడొచ్చు మీరు, ఇక చూసుకోవచ్చు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. మళ్ళీ ఇంకొక బుగ్గ ఉంది, ఆ బుగ్గను వలగొడతాదో చూద్దాము. అక్కడ బుగ్గనైతే ఏం వలగొడతలేదు, అది చూడొచ్చు మీరు. ఆ సైబర్ ట్రక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఆ నుంచి ఇదాకైతే వచ్చేసింది, ఒకటి ఎక్కింది అనుకో. సో మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయినట్టే మన సైబర్ ట్రక్. 1 2 3 స్టార్ట్. ఓ ఈజీ అయితే ఎక్కేసింది అనమాట. సో మొత్తంలో ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయింది మన సైబర్ ట్రక్. ఓకే ఫైన్. ఇప్పుడు మన క్రెయిన్ తోటి అయితే దీని అయితే కిందికి అయితే దించుదాం. మన ఆర్సీ వ్యాన్ని కింద తీసుకొని గ్యారేజ్లో అయితే పెట్టేద్దాం. ఇక చూడొచ్చు మన క్రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఇంజన్ అయితే స్టార్ట్ అయింది. ఓకే ఫైన్. ఇక కిందికి అయితే దించుదాం. ఫస్ట్ అయితే మన స్ట్రేట్ వేసుకొని సో మెల్లగా కిందికి అయితే దించుతున్నాం అనమాట. సో మెల్లగా వెనక కనేసి ఓకే ఫైన్. మొత్తంలో అయితే కిందికి దిగి ఓ కింద అయితే పడ్డది మన క్రెయిన్. సో బ్యాలెన్స్ తప్పి కింద అయితే పడ్డది అనమాట మన క్రెయిన్. సో దీని అయితే మళ్ళీ అయితే ఒకసారి అయితే మంచి పెడదాము. సో మంచి అయితే పెట్టేసి ఇక్కడైతే పెట్టేసిన. ఇక సో ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తుంది. ఇక ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి. సో ఒక్కసారి వెయిట్ ఒక సైడ్ అయిపోయిందంటే మన క్రెయిన్ అయితే కింద పడిపోతుంది. ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఒకటే సైడ్ ఉంటుంది వెయిట్. ఇప్పుడు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి. ఇంత పెద్ద గడ్డలు ఇట్లా ఎక్కుతుంది అనమాట ఈ క్రెయిన్. మస్తు పవర్ ఉంటుంది, ఏం తక్కువ 10 కిలోలైనా ఈజీగా మోస్తుంది. అది చూడొచ్చు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూడండి. పెద్ద పెద్ద కట్టలు అడ్డొచ్చిన కట్టల మీకు ఇట్లా ఎక్కుతుంది అనమాట మన క్రెయిన్. సో ఇప్పుడు దాన్ని రెస్క్యూ చేయడానికైతే ఇంత పెద్ద పని అవుతుంది ఇక్కడ. మొత్తం అయితే స్పాట్కి అయితే వచ్చేస్తున్నాం ఇక మనం. చూడొచ్చు ఇది ఒక చిన్న గడ్డ అవుతుంది అనమాట. గడ్డ ఎక్కుతుంది ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇంత ఈజీ ఎక్కుతుందో చూడండి. సో ఒకసారి అయితే దీని అయితే కిందికి అయితే ఇట్లా దింపేసి ఎక్కిద్దాం. ఇప్పుడైతే ఎక్కుతుంది అనుకుంటున్నా తెలిసి. ఇంత ఈజీ ఎక్కుతుందో చూడండి.
మొత్తంలో అయితే క్రెయిన్ అయితే ఎక్కేసింది అది. సో ఇప్పుడు దీని అయితే ఇప్పుడు ఇక సో అక్కడ ఇంకో గడ్డ ఉంది, ఆ గడ్డ ఇట్లా ఎక్కాలి మన క్రెయిన్. ఇప్పుడు ఎంత ఈజీగా అవుతుందో చూడండి. ఇక మొత్తంలో అయితే దాన్ని రెస్క్యూ చేయడానికి అయితే ఇంత కష్టపడాల్సి వచ్చింది మన క్రెయిన్. చూడొచ్చు ఇక గడ్డకాడికి వచ్చేసరికి ఓ కింద పడ్డది. మళ్ళీ గడ్డకాడికి వచ్చేసరికి రివర్స్ అయితే ఎక్కిస్తున్నా నేను మన క్రెయిన్ని. సో పయ్యలు అయితే ఎట్లా స్లిప్ అవుతున్నాయి చూడండి. దీన్ని గిర్రని తిరుగుతున్నాయి. దీన్ని చైన్ చూడండి ఎట్లా స్లిప్ అవుతుందో చూడొచ్చు. ఇడిదాకా అయితే వచ్చేసింది. ఎంత ఈజీ ఎక్కుతుంది మన క్రెయిన్. సో ఇక్కడికి పోయి ఇక దగ్గర స్లిప్ అవుతుంది అనమాట. దీన్ని అయితే మీదకైతే వేయాలి. మళ్ళీ మొత్తంలో మన క్రెయిన్ అయితే వచ్చేసింది. ఇక దాన్ని రెస్క్యూ చేయడానికి చూడొచ్చు మీరు ఎట్లా పోతుందో. ఇప్పుడు దీనికి హుక్ తలిగిచ్చేసి గుంజేద్దాం. ఇక అయితే మీదకైతే లేపుతుంది. చూడొచ్చు మీరు ఎంత ఈజీగా లేపుతుందో మన క్రెయిన్. సో సైడ్కి దించేస్తే మన పని అయిపోయినట్టే. ఇక సో దించేద్దాం. ఇక దీన్ని చూడొచ్చు సక్సెస్ఫుల్లీ రెస్క్యూ అయితే వేసేసింది అనమాట. చూసారు కదా మన సైబర్ ట్రక్ యొక్క పర్ఫార్మెన్స్, అలాగే మన క్రెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఈజీగా మన క్రెయిన్ అయితే రెస్క్యూ చేసిందో మన బగ్గి ఆర్సీ వ్యాన్ని. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయరి. అలాగే కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. అలాగే కొత్త కొత్త ఛాలెంజ్లు అయితే చేయరి. చూద్దాం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎట్లా చేద్దాము. సో అలాగే మర్చిపోకుండా లైక్ అయితే కొట్టరు. అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకేనా? సరే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.